బీఎడ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మనకు బీఎడ్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ వచ్చేసి రీసెర్చ్ ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ రీసెర్చ్ మెథడ్స్ అండ్ బేసిక్ స్టాటిస్టిక్స్ సంబంధించి వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా అయితే యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం అయితే ఉంది. సో మీరు ఈ సబ్జెక్ట్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవాలి అంటే రీసెర్చ్ మెథడ్స్ అండ్ బేసిక్ స్టడీస్ నుంచి ఏ టాపిక్స్ అనేది మనం కవర్ చేస్తూ ప్రిపేర్ అయినట్టు బెటర్ స్కోర్ తెచ్చుకుంటాము అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం రీసెర్చ్ మెథడ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ బేసిక్ స్టాటిస్టిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము. ఇఫ్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్రీవియస్లో ఆల్రెడీ మేము సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా పీడిఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మీరు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకు సంబంధించిన సబ్జెక్ట్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీకు ఈ యొక్క సెమిస్టర్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కనుక రీసెర్చ్ మెథడ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన బేసిక్ స్టాటిస్టిక్స్ ఉన్నట్లయితే ఏ టాపిక్స్ కవర్ చేస్తూ ప్రిపేర్ అయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనేది ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుంటాము. సో దీంట్లో వచ్చేసి బేస్డ్ ఆన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ బట్టి మనకు లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాంగ్ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, షార్ట్ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది అని మీరు ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి లాంగ్ క్వశ్చన్స్లో మనకు వాట్ యూ మీన్ బై రీసెర్చ్ ప్రాబ్లమ్, ఎక్స్ప్లెయిన్ ది సోర్సెస్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లమ్ సంబంధించిన టాపిక్ అయితే అడుగుతారు. పరిశోధనకు సంబంధించి సమస్య అంటే ఏంటి, పరిశోధన సమస్యలను గుర్తించే మూలాలను వివరించండి అనేది ఇక్కడ డీటెయిల్గా అయితే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. లాంగ్లో వచ్చేసి రీసెర్చ్ ప్రాబ్లమ్ రిలేటెడ్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ సోర్స్కి సంబంధించిన టాపిక్ అయితే మీరు క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రాబబిలిటీ శాంప్లింగ్ టెక్నిక్స్ అండ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అనేది అడుగుతారు. ప్రాబబిలిటీ శాంప్లింగ్ పద్ధతులు అంటే ఏంటి, ఉదాహరణలతో వివరించండి. సంభావ్యత అంటే ఏంటి, దానికి సంబంధించిన టెక్నిక్స్ని ఉదాహరణలతో వివరించండి అనేది తెలుగు మీడియంలో క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ట్రూ ఎక్స్పెరిమెంటల్ డిజైన్స్ విత్ ది సూటబుల్ ఎగ్జాంపుల్స్ అనేది మనకు థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నిజమైన ప్రయోగాత్మక రూపకల్పనకు సంబంధించి రకరకాలను వివరించండి అంటున్నారు. వాటికి సంబంధించిన రకాలను వివరించండి అంటున్నారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రూ ఎక్స్పెరిమెంటల్ డిజైన్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్ అనేది మనకు కరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ. అనదర్ వన్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రీ ఎక్స్పెరిమెంటల్ డిజైన్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ప్రీ ఎక్స్పెరిమెంట్ డిజైన్స్ సంబంధించి వాటిని యొక్క ఉదాహరణలతో వివరించండి అంటున్నారు. తర్వాత వాట్ ఈస్ ది రివ్యూ ఆఫ్ లిటరేచర్ సంబంధించి అండ్ ఎక్స్ప్లెయిన్ ది సోర్స్ ఆఫ్ రివ్యూ ఆఫ్ లిటరేచర్. రివ్యూ ఆఫ్ లిటరేచర్స్ అంటే ఏంటి, వాటికి ఉండే సోర్స్ ఏంటి, సో సాహిత్య సమీక్ష అంటే ఏంటి, వాటికి సంబంధించిన మూలాధారాలను వివరించండి అనేది క్వశ్చన్ మనకి ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్. తర్వాత ర్యాంక్ ఆర్డర్ కోరిలేషన్ ఈజ్ గివెన్ ఫర్ ది డేటా ఇంటర్ప్రిటేషన్ రిజల్ట్ అనేది ఇచ్చిన డేటా ఆధారంగా ర్యాంక్ ఆర్డర్ సంబంధించి సంబంధాన్ని కనుగొనండి అని. ప్రాబ్లం ఇచ్చేసి మనకు కోరిలేషన్ కనుక్కోమంటారు, ప్రాబ్లం ఇచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోమంటారు, ప్రాబ్లం ఇచ్చేసి మీన్, మీడియన్, మోడ్ లాంటివి కనుక్కోమంటారు. సో ఇది ప్రాబ్లం సంబంధించిన డేటా. సో టేబుల్ అనేది ఇన్సర్ట్ చేయడం మిస్ అయింది ఇక్కడ, మీరు దాన్ని అయితే క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ప్రాబ్లం బేస్డ్ కూడా మనకు ఎగ్జామ్లో అయితే అడుగుతారు. సో వేరియస్ యూనివర్సిటీస్ క్వశ్చన్ పేపర్స్లో కూడా ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ శతవాహన యూనివర్సిటీలో లాస్ట్ టైం మనకు ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు ఇంటర్న్షిప్ ది టీ టెస్ట్ రిజల్ట్ అండ్ జస్టిఫై ది యాక్సెప్టెన్స్ రిజెక్షన్ అయిపోదీస్ 90% కాన్ఫిడెన్స్ లెవెల్ సంబంధించి. ఇఫ్ 90% ఆఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నప్పుడు టీ టెస్ట్ ఫలితాలు అనేది యాక్సెప్ట్ చేస్తామా, రిజెక్ట్ చేస్తామా నల్ హైపోథిసిస్లో అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇది ప్రాబ్లం బేస్డే, దీన్ని కూడా మనకు అడుగుతారు. థియరిటికల్ నాలెడ్జ్ ఉన్నట్టు మీరు రాయడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత మనకు ఎడ్యుకేషనల్ కాన్ఫ్లిక్ట్స్ రూపంలో కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు రీసెర్చ్ నుంచి, ఎందుకంటే మనకు బీఎడ్ రిలేటెడ్ కాబట్టి. తర్వాత ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ఇంప్రూవింగ్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎన్ఈపీ 2020 ప్రాసెస్ ప్రకారం, ఎన్ఈపీ 2020 ప్రకారం సో దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ రీసెర్చ్ యొక్క రోల్ రాయమని చెప్తున్నారు. అనదర్ వన్ డిస్కస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ యాక్షన్ రీసెర్చ్ అండ్ సాల్వింగ్ కాస్ట్ రూమ్ ప్రాబ్లమ్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. తరగతి గదిలో సమస్యలు అనేది యాక్షన్ రీసెర్చ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామని క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. ఎక్స్ప్లెయిన్ ది నీడ్స్ అండ్ ఆబ్జెక్టివ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి. టీచర్ ఎడ్యుకేషన్లో వీటికి సంబంధించిన నీడ్ ఏంటి అనేది. సో టైప్స్ ఆఫ్ రీసెర్చ్ సంబంధించి, టైప్స్ ఆఫ్ డిజైన్ సంబంధించి డిఫరెంట్ టాపిక్స్ కూడా అడుగుతారు. వాటిని కూడా మీరు కవర్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి. షార్ట్ క్వశ్చన్స్ అనేది రైట్ చేసి షార్ట్ నోట్స్ ఆన్ మిక్స్డ్ మెథడ్ ఆఫ్ రీసెర్చ్ సంబంధించి. మిశ్రమ పద్ధతిలో రీసెర్చ్ అంటే ఏంటి, దాని గురించి వివరించమంటున్నారు. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ యాక్షన్ రీసెర్చ్, ఎడ్యుకేషనల్ సెటప్లో యాక్షన్ రీసెర్చ్ సంబంధించిన సిగ్నిఫికెన్స్ గురించి అడుగుతున్నారు. ఎన్లిస్ట్ స్టెప్స్ ఇన్ ది యాక్షన్ రీసెర్చ్, వాట్ ఆర్ ద స్టెప్స్ ఏముంటాయి యాక్షన్ రీసెర్చ్లో దానికి సంబంధించి. ఎన్యూమరేట్ ది టెక్నిక్స్ అండ్ ర్యాండమైజ్ సంబంధించి యాదృత్రిక పద్ధతుల గురించి వివరించమంటున్నారు. సో ఎన్లిస్ట్ ది టూల్స్ అండ్ క్వాలిటేటివ్ రీసెర్చ్. క్వాలిటేటివ్ రీసెర్చ్లో మనకు సంబంధించిన టూల్స్ ఏమేమి ఉంటాయి, ఏ టూల్స్ ఉపయోగించి రీసెర్చ్ అనేది కంప్లీట్ చేస్తారనే టాపిక్ గురించి. తర్వాత మెన్షన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. సజెస్ట్ స్ట్రాటజీస్ టు మినిమైజ్ శాంప్లింగ్ ఎర్రర్ని తగ్గించాలి అంటే, సో మనం ఏదైనా ఒక టెస్ట్లో దాని ఎర్రర్ తగ్గించాలి అంటే సో దానికి సంబంధించిన వ్యూహాలు, పద్ధతులు
సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తర్వాత గుణాత్మక మరియు పరిణాత్మక సంబంధించి క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ యొక్క వేరియబుల్స్ రీసెర్చ్ సంబంధించిన టాపిక్ అయితే అడుగుతున్నారు. వాట్ ఆర్ ది అజంప్షన్స్ ఆఫ్ పారామెట్రిక్ స్టాటిస్టిక్స్? అజంప్షన్స్ పారామెట్రిక్ స్టాటిస్టిక్స్ సంబంధించిన అజంప్షన్స్ ఏంటి అంటున్నారు. తర్వాత వాట్ ఆర్ ది అజంప్షన్స్ ఆఫ్ నాన్ పారామెట్రిక్ స్టాటిస్టిక్స్? పారామెట్రిక్ స్టాటిస్టిక్స్కి నాన్ పారామెట్రిక్ స్టాటిస్టిక్స్ సంబంధించిన అజంప్షన్స్ అడుగుతున్నారు. రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ఎన్ఈపీ 2020 అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్. ఎన్ఈపీ 2020ని దృష్టిలో ఉంచుకొని ఎడ్యుకేషనల్ రీసెర్చ్ గురించి రాయమంటున్నారు. తర్వాత వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్? దానికి సంబంధించిన టాపిక్ అనేది మనం కవర్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి. రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ఎథికల్ ఇష్యూస్ ఇన్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్. ఇవి కంప్లీట్గా మనకు సంబంధించి సో మీరు బీఈడీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా రీసెర్చ్ మెథడాలజీ ఆర్ రీసెర్చ్ ఇన్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ స్టాటిస్టిక్స్ ఉన్నట్టయితే సో ఈ టాపిక్స్ అనేది కవర్ చేస్తూ ప్రిపేర్ అయినట్టయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొద్దిగా మీకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.